కూటమి ప్రభుత్వం అనేక అబద్ధపు హామీల ద్వారా గద్దెనెక్కి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రోజు సందర్భంగా చంద్రబాబు గారు ప్రసంగిస్తూ వారు మళ్ళీ గత సంవత్సరం నుంచి ఏ విధంగా ప్రజల్ని వంచిస్తూ ఉన్నారో అదే వంచన కార్యక్రమాన్ని కొనసాగించినట్టుగా ఇవాళ వారి ప్రసంగం అంతా కూడా కొనసాగింది. నిజంగా వీరి మాటలు చూస్తుంటే ఎలా ఉంటాయంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఒక నియంత ఒక రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ఆ నియంత పోకడలకి, ఆ నియంత దుర్మార్గపు పరిపాలనకి, అత్యంత నిర్బంధ పరిపాలనకి ప్రజలు విసుగు చెంది ఆ నియంతపై తిరుగుబాటు మొదలైతే ఆ నియంతకి ఎలాంటి కోపం వస్తుందో సరిగ్గా అలాంటి కోపమే చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నట్టుగా ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చూస్తే కనపడుతుంది. కట్టలు తెంచుకునేటటువంటి ఆగ్రహంతో ఊగిపోతూ ప్రజలపై విరుచుకుపడుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే ఇక నుంచి ఒక నాలోని కోపాన్ని చూస్తారు అనే విధంగా, ఇప్పటి వరకు నేను బాగున్నాను, ఓపిక పట్టాను, ఇక నుంచి ఊరుకునే ప్రసక్తి లేదు అనే విధంగా డైరెక్ట్గా ప్రజల్నే భయపెడుతున్నటువంటి పరిస్థితి, వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి, కట్టలు తెంచుకునేటటువంటి ఆగ్రహం వారిలో కనపడుతూ ఉంది. ఎందుకంటే చాలా స్పష్టం, 6 హామీలు ఎగ్గొట్టేశాడు నిర్దాక్షిణ్యంగా. ఒక పరిపాలన చేసేటటువంటి ముఖ్యమంత్రి చెప్పని విధంగా, మాట్లాడని విధంగా, మాట్లాడకూడని విధంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు పరచలేము అని చెబుతూనే, వంచిస్తూనే ఏడాది కాలంగా హామీలను అమలు చేయకుండా అడిగేటటువంటి గొంతులపై కాళ్లతో నొక్కివేస్తూ, దౌర్జన్యకాండని కొనసాగిస్తూ, ఎర్రబుక్క అనేటటువంటి ఎర్రి పరిపాలనని ప్రజలకు అందిస్తూ ఎవరన్నా మాట్లాడితే వారిపై విరుచుకుపడేటటువంటి ప్రయత్నం వారు చేయడం అనేది నిజంగా అత్యంత దుర్మార్గం. ఇకపై ఉపేక్షించనని ఎవరికి చెప్తున్నారు మీరు? ప్రజలకి వాన్ చేస్తున్నారా మీరు? ప్రజాస్వామ్యంలో ప్రజలకి రావాల్సినటువంటి హక్కుల్ని కూడా అడిగేటటువంటి స్వేచ్ఛ లేదా? మీరు చెప్పినటువంటి హామీల్ని అడిగేటటువంటి స్వేచ్ఛ లేదా? ఒక్కసారి ఇది ప్రజలు కూడా తీవ్రంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ 1 సంవత్సర కాలంలో వారు ఇస్తున్నటువంటి ఒక గొప్ప హామీగా చెప్పుకుంటూ తల్లికి వందనాన్ని ఇవాళ మొదలుపెట్టారు. ఈ ప్రసంగంలో కూడా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఈ ప్రసంగంలో కూడా చూస్తే మనం గమనిస్తే, వారిచ్చినటువంటి తల్లికి వందనం అనేటటువంటి హామీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 87 లక్షల మంది విద్యార్థులకు అందవలసినటువంటి ఈ పథకాన్ని వారు దాదాపు 8,745 కోట్లు ఇస్తూ సంపూర్ణంగా అమలు పరుస్తున్నాననేటటువంటి అబద్ధాన్ని ఘంటాపదంగా నిర్భయంగా చెప్తూ ఉన్నాడు. నిజంగా ఈ పథకానికి వారు ఇచ్చినటువంటి తల్లికి వందనం ప్రకారం, వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ UDISC రికార్డు ప్రకారం, ఈ UDISC రికార్డు ప్రకారం దాదాపుగా 87,41,885 మందికి ఈ పథకం వర్తిస్తుంది. అంటే దాదాపుగా 13,050 కోట్ల రూపాయలని వెచ్చిస్తే తప్ప ఈ పథకం సంపూర్ణంగా అమలు కానటువంటి పరిస్థితి. ఇది లెక్కల్లో ఉన్నటువంటి స్పష్టత. అంటే UDISC రికార్డు ప్రకారం కూడా ఇవ్వట్లేదనేది స్పష్టంగా
మన కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే గతంలో ఇచ్చినటువంటి లెక్కలను కూడా వారు తారుమారు చేసేటటువంటి ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. ఇది యుడిఐఎస్సి రికార్డు ప్రకారం ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య. ఇది చూపించాలా లేదా? దీని ప్రకారం 13,000 కోట్ల రూపాయలు వెచ్చించాలా లేదా? అంటే మీరు దాదాపుగా 5,000 కోట్ల పైచిలుకు దీనికి తగ్గించారు. అంటే గతంలో అమలవుతున్నటువంటి అవే రూల్స్ని గతంలో అమలయ్యే విధంగా సేమ్ టు సేమ్ అదే నంబర్ ఆఫ్ పీపుల్కి ఇస్తూ ఇవాళ 24,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇస్తున్నాము గత ప్రభుత్వానికి అంటే కూడా అని వారు చెప్పుకుంటున్నారంటే ఇంత నిస్సిగ్గుగా ఎవరైనా అబద్ధం చెప్పేయచ్చా? ఇంత బాధ్యతారాహిత్యంగా ఎవరైనా అబద్ధం చెప్పేయచ్చా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసేటటువంటి ప్రయత్నం కొనసాగించవచ్చా? ఒక్కసారి మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో తల్లికి వందనం, తల్లికి వంచన అవుతుంది. ప్రతి బిడ్డకి అమలుపరుస్తానన్నటువంటి ఈ పథకం మోసంతో మొదలవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం తర్వాత మొదలుపెట్టారు ఈ పథకాన్ని. అంటే వారు ఎలా ఇవ్వాలి? ఒక్కొక్క బిడ్డకి 2 సంవత్సరాల చొప్పున రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇవ్వాలా లేదా? మరి ఈ ఎడ్యుకేషన్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. గత ఎడ్యుకేషన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఒక పథకం మొదలవ్వాలి అంటే గత బకాయిలతో పాటు ఈ సంవత్సరం కూడా ఇచ్చినప్పుడే ఆ పథకం సంపూర్ణంగా అమలవుతున్నట్టుగా చెప్పాలి. ఆ ప్రకారం దాదాపు తల్లికి వందనం అమలు పరచాలి అంటే 26,000 కోట్ల రూపాయలు కావాలి అక్షరాల. కానీ ఇవాళ వాళ్ళు ఇస్తుంది ఎంత? 8,745 కోట్లు. అంటే దాదాపుగా సగం కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఇవాళ మీరు అంటున్నారు ఎవరైతే 6 హామీలు అమలు అవ్వలేదు అని మాట్లాడతారో వాళ్ళకి నాలుక మందము అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడుతున్నారే. ఇచ్చినటువంటి హామీ అమలు పరచకపోతే, ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చకపోతే ఇది మోసమని మీకు తెలియదా? ప్రజలు మాట్లాడకూడదా? మరి మీరు ఇస్తానన్నటువంటి పథకాలు అన్నీ 6 హామీలు ఇచ్చినట్లయితే మేము గతంలో మా పరిపాలనలో 1 సంవత్సర కాలంలో మేము ఏ పథకాలు ఇచ్చినా కానీ ఈ విధంగా ముద్రించి మరీ మేము ప్రకటించేటటువంటి వారేం కదా. రాష్ట్ర ప్రజలందరికీ ఈ సమాచారాన్ని చేరవేసే వాళ్ళం కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ సంవత్సరం కాలంలో మీరు రిలీజ్ చేసినటువంటి పథకాల లిస్టుని ఈ విధంగా ముద్రించి రిలీజ్ చేసేటటువంటి దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా నయ్య వంచన కాదా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులపై మీకు ప్రేమ లేదు. పథకాలు అనేవి ప్రభుత్వ బాధ్యత. మీరేం మాట్లాడుతున్నారు మీ ప్రసంగంలో? పథకాల మీద ఆధారపడకూడదు అని మాట్లాడుతున్నారు. మీరంటే 1,000 కోట్ల రూపాయలు సంపాదించారు. పథకాల గురించి మీకు అవసరం లేకపోవచ్చు, మీ కుటుంబానికి అవసరం లేకపోవచ్చు.